ఎండీగా అంటే మేనేజింగ్ డైరెక్టర్గా డిప్యూటీ డైరెక్టర్ ర్యాంక్ వాళ్ళు ఉంటారు మినిమం లాస్ట్ ఇక అది. దాని తర్వాత ఐఏఎస్ ఉంటారు, ఐఏఎస్ కానప్పుడు ఐఎఫ్ఎస్లు, ఐపీఎస్లు, అట్లా సివిల్ సర్వీసెస్ అయిన వాళ్ళు ఉంటారు. అవి కూడా కాకుండా లాస్ట్కు డిప్యూటీ డైరెక్టర్ స్థాయి ఉన్న వాళ్ళని మాత్రం పెట్టుకుంటారు. కానీ ఇక ఇక్కడ ఒక విచిత్రం చదువుతా అండి, అది చూద్దాం మనం. ఇక ఎంత విచిత్రం అంటే ఇది, ఇగో నిన్న ఒక పత్రికల, అది కూడా పెడదాం, ఒక పత్రికల ఒక వార్త వచ్చింది. ఏది మన ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటంటే ఈయన నా దాంట్లో పోయినట్టు రైట్ ఉన్నది. ఇంకో ఇది ఈ వార్త వచ్చింది. ఈ వార్త ఏంటంటే ఇందులో ఈ వార్త ఏంటంటే క్రిస్టియన్ కార్పొరేషన్కు ఒక ఎంపీడీఓను వేసిండ్రని చెప్పి పెట్టిండ్రు. ఇక నాకు కొంతమంది ఫోన్ చేసి దీని మీద వీడియోలో మాట్లాడండి అన్న, మీరు రాష్ట్ర కార్పొరేషన్కి చైర్మన్గా చేసిండ్రు కదా, మీరు మాట్లాడండి అన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుతూ బ్రదర్ అని చెప్పి. క్రిస్టియన్ కార్పొరేషన్లో అధికారుల ఇష్టారాజ్యం, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రిటైర్డ్ ఉద్యోగులను కూడా తీసుకుంటున్నాను. ఇట్లా రిటైర్డ్ ఉద్యోగులను కంటిన్యూ చేస్తున్న వైనం, చైర్మన్ వద్దని వారించిన వినుపంచని అధికారులు. ఇక్కడ దీపక్ జాన్ చైర్మన్ కూడా ఆయన వద్దన్నా ఇంటలేరంట. మరి అదేందో కథ. క్రిస్టియన్ కార్పొరేషన్లో నాన్ క్రిస్టియన్లు వాళ్ళు బోడపెత్తనం చేస్తున్నారని ఆదాబ్ హైదరాబాద్ రాసిన ఎంపీడీఓ స్థాయి అధికారిని కార్పొరేషన్ ఎండీగా నియమించడం పట్ల కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అంతేకాకుండా 2018 నుండి స్కిల్ ట్రైనింగ్స్ కొన్ని కంపెనీలకు దారాదత్తం చేస్తున్నట్టు, అంటే గత ప్రభుత్వంకి వెళ్ళి ఇస్తుండ్రు. క్రిస్టియన్ సంస్థకు అవకాశం శూన్యం. అంటే క్రిస్టియన్ సంస్థలు ఏవైతే స్కిల్ డెవలప్మెంట్లు ఆల్రెడీ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వకుండా ఎవరెవరికో ఇస్తుందని చెప్పేసి పెట్టిండ్రు. ఇంకో ఇక్కడ ఎంపీడీఓ గారి ఫోటో ఇది, ఎండిఓ అంట. మరి ఈమె ఎట్లా పైరో చేసుకుందో, ఎట్లా ఇచ్చిండ్రో మరి ఇక నాకైతే తెలియదు, కానీ చూద్దాం ఏమో కథ. మా సంస్థలో అకౌంట్ సెక్షన్ నిర్వహణ కొరకు అశోక్ అనే రిటైర్డ్ ఉద్యోగిని తీసుకున్న మాట వాస్తవమే. ఇతను ఒక్కడే కాకుండా ఫజియోద్దీన్, సుందర్ సింగ్ అనే మరో 2 రిటైర్డ్ ఉద్యోగులను కూడా కంటిన్యూ చేస్తున్నాము. అశోక్ విషయంలో ప్రభుత్వం నుండి మాకు ఆదేశాలు ఉన్నాయి. ఇక ఆదేశాలు ఎవరిచ్చింది అనేది ఇక చెప్పాలి. ఇక ఆదేశాలు ఉన్నాయి అని అంటే ఇది ఏమున్నా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉంటుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రిటైర్డ్ అయిన వాళ్ళ ఉద్యోగులకు వాళ్ళ స్థాయిలోనే ఉంటుంది, కానీ వీళ్ళ స్థాయిలో ఉండేది కాదు. ఇక బోర్డులు చూద్దాం. ఆ బోర్డులో ఎట్లుంటాయంటే ఇక స్టిక్కర్లు పెట్టిండ్రు. స్టిక్కర్లు ఎందుకు పెట్టిండ్రంటే ఇక ఇక్కడ స్టిక్కర్లు పెట్టిండ్రు. దీపక్ జాన్ తెలంగాణ క్రైస్తవ మైనార్టీ ఆర్థిక సంస్థ, అంటే పక్కన ఏమని ఉంటుంది, రాష్ట్ర అని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంపీడీఓని పెట్టిండ్రు కదా, ఎంపీడీఓని పెట్టిండ్రు కాబట్టి ఇక అది కప్పిపుచ్చుకోనికి అని చెప్పేసి ఇక ఈ దుకాణం ఓకేనా. ఇక ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంటుంది తెలంగాణ స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇది ఎండి సబితా పసలాడి ఎంఏ మేనేజింగ్ డైరెక్టర్. ఎప్పుడైతే ఎంపీడీఓ స్థాయి, ఇది రాష్ట్ర స్థాయి కాదని చూపియనికి స్టిక్కర్ వేసారు. ఇది రాష్ట్ర స్థాయి పదవి కాదు అని చూపియనికి ఈరోజు వాళ్ళు స్టిక్కర్లు వేసే పరిస్థితికి దిగజారింది. ఇది స్టేట్ బోర్డు ఆఫీస్, ఇది స్టేట్ బోర్డు ఆఫీసు. ఇందులో కూడా స్టిక్కర్ పెట్టిర్రు. ఇక్కడ తూర్పిండ్రు చూడండి, తెలుగులో తూర్పిండ్రు, ఇంగ్లీష్లో తెలంగాణ స్టేట్ అనేది దూడిపేసి దీని స్థాయిని ఈరోజు దిగజార్చింది. అంటే చైర్మన్ ఇది జిల్లా స్థాయిలో చూపించే ప్రయత్నం చేస్తుండ్రా, ఏం చేస్తుండ్రా అనేది మాకు అర్థమవుతలేదు. కానీ ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక రాష్ట్ర కార్పొరేషన్కు ఈరోజు ఒక జిల్లాధికారి కూడా కాదు, మండల అధికారిని తీసుకొచ్చి ఈరోజు ఎండీగా చేసిండ్రు అని అంటే ఇక ఎంత సిగ్గుచేటు అనేది ఇక చూడండి. ఇక ఎట్లా మరి ముఖ్యమంత్రి పైనకెళ్ళి వచ్చింది అని అంటే ఈమె కూడా పైనకెళ్ళే వచ్చి అపాయింట్ అయినట్టుంది. ఈమె కూడా
పైనకెళ్ళి అపాయింట్మెంట్ అయినట్టున్నది ఎంపీడీఓ గారిని. ఎంపీడీఓని తీసుకొచ్చి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా పెట్టిందంటే ఇక ఇంత మించిన దౌర్భాగ్యం ఇక ఏముందో చెప్పు. సుధీర్ గౌడ్ గారు చాలా కామెంట్స్ పెట్టిండ్రు మీరు. ఇక తీసుకొచ్చిందంటే ఇక ఎంత దౌర్భాగ్యమో చూడు. కాబట్టి ఇవి కొన్ని అంశాలు ఈరోజు అనేక విషయాల్లో కూడా, ఈరోజు ఒకటి రెండు కాదు, అనేక విషయాల్లో కూడా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చాతగాని ప్రభుత్వం వల్ల ఈరోజు మిగిలిపోయింది. వీళ్ళకు ఈరోజు వీళ్ళ అధికారంలో ఉన్నోళ్ళు కాపాడలేకుంటే ఈరోజు కేఏ పాల్ లాంటి వాళ్ళు కాపాడుతున్నారు. ఈరోజు అనిల్ అని ఒక రాష్ట్ర మన జిల్లా ప్రధాన కార్యదర్శి గాంధీ భవన్కి వచ్చి వెళ్తుంటే ఆయన మరణిస్తే, ఆయన చంపేస్తే ఈరోజు ఎవరు మాట్లాడకున్నా మా సొంటోళ్ళు మేము మాట్లాడుతుంటాం. అంతేకాకుండా ఒక రాష్ట్ర ఒక ప్రభుత్వం మేము ఇక ఈమె కాపాడలేము, మాకు దౌత్య సంబంధాలు లేవు అని చేతులు ఎత్తేసినప్పుడు కేఏ పాల్ గారు ఎమిన్కు వెళ్ళి మరి ఆ నర్సు గారిని కాపాడినరు, నిమిష గారిని కాపాడినరు. ఖచ్చితంగా ఈరోజు ప్రతి విషయం, అందుకని ఎక్కడ కూడా వాళ్ళు కనబడతలేరు. ఈరోజు అన్నిటికీ అధికారంలో ఉన్నోళ్ళే కాదు, అధికారంలో ఉన్నోళ్ళు చేతగానప్పుడు ఈరోజు ప్రశ్నించేటోళ్ళు అమ్ముడు పోయినప్పుడు ఈరోజు ఖచ్చితంగా పౌరవ సమాజం మాత్రము స్పందించాలి, పౌర సమాజం మాట్లాడాలి. అందరు కూడా మౌనంగా ఉంటే ఈరోజు కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేకుండా పోతుంది. కాబట్టి మనము ఏ ఇష్యూ పైన కూడా మేము కాకుండా ఎవరు మాట్లాడరు కదా అని అనుకుంటట్టు కాదు. ఈరోజు ఏ ఇష్యూ అయినా కానీ అందరూ కూడా మాట్లాడే స్పందించాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.